పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు శ్రీ సూర్యవర్మ హాస్పిటల్స్ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు డాక్టర్ కె సాగర్ వర్మ, ఎంబీబీఎస్, డిఐ, డిఎం, ఎఫ్ఐసిసి. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. విశాఖపట్నంలో బాలికల సదన్ను సందర్శించి తాజా పరిస్థితులపై మంత్రి ఆరా తీసిన హోంమంత్రి. ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని, చిన్నపిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన అనిత. దివ్యాంగుల క్రీడలను ప్రోత్సహించాలని, ఇది మనందరి సామాజిక బాధ్యతన్న పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బోడపాటి. ఈ నెల 27-28 తేదీల్లో తునిలో జరుగు దివ్యాంగుల వాలీబాల్ పోటీల క్రీడా ప్రాంగణం పరిశీలించిన శివదత్. ప్రజాస్వామ్య వ్యవస్థ దైదీప్యమానంగా వెలుగొందడానికి ఓటే ధీటైన ఆయుధమని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఓటు విలువను తెలియజేసిన ఫార్మన్ అహ్మద్ ఖాన్. పన్నెండు జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం సింహాద్రిపురంలో యువకుడిని బురడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు. జియో ఆఫర్తో మీకు 3 కూపన్లు వస్తాయని నమ్మించిన రమేష్ నుంచి 12,000 కాజేసిన నేరగాళ్లు. విశాఖ బాలికల సదన్ను సందర్శించారు హోంమంత్రి వంగలపూడి అనిత. బాలికల సదన్లో తాజా పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. బాలికలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి విశాఖ బాలికల సదన్లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని, 2 బాలికలను వాళ్ళ ఇంటికి పంపించారని, 2 బాలికలను మాత్రం సమీపంలో ఉన్న బాలికల హోంకు పంపించారని, వేరువేరు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఉన్నారని, బాలికల సదన్లో చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని అన్నారు. కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని, చిన్నపిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. వయసు వయసు ఇక్కడ ఉంది కదా మేడం, మామూలు వయసు పైన అయితే మేడం ఇక్కడ ఏంటంటే మనకి 7 జిల్లాలు ఇక్కడ శ్రీకాకుళం నుంచి దిగుతుంటారు. ఈ 7 జిల్లాల నుంచి ఇవాళ 56లో ఇద్దరు వచ్చి జనవల్సి మిగతా పిల్లలు పేరెంట్ ప్రొటెక్షన్ ఒకలే మేడం, సారీ ఒకరు వచ్చి. నమస్కారం అండి. గత 3 రోజులుగా బాలికా సదన్లోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ని కూడా తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఐసిడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ పంపించడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగినాయి. అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిటేషన్ చేశారో నా దృష్టి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు. అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో అరౌండ్ ఇక్కడికి 53 to 60 మెంబర్స్ ఉన్నారు. మొన్నటి వరకు ఒక 60 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అరౌండ్ 4 బయటికి పంపించడం జరిగింది, వాళ్ళ హోమ్స్ ఇంటికి పంపించడం జరిగింది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దగ్గర 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. నేను చూశాను ఇందాక 2-3తో మాట్లాడేటప్పుడు రాయ్పూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది, జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది.
వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఎక్కేసి లేక బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి 18 years వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడుతున్నాము హాస్టల్ పెడుతున్నాము అనేది కాకుండా, నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వచ్చాను, కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా 10th class కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి, అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీదుగా బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పించడం, కుట్రులు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రెగ్యులర్గా నేను లోపల పిల్లలతో కూడా మాట్లాడాను. రెగ్యులర్గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికని, స్పోర్ట్స్ ఆడించడానికని కొంతమంది డిప్లాయ్ అవుతుంటారండి. మేము ఇక్కడ బాగానే ఉన్నాము, కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్గా ఇక్కడికి సైక్రాటిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసులో కొంతమంది ఉంటారు, అంటే చిన్నప్పుడే లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం, అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా బిహేవ్ చేయటం, దీంట్లోని వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా లోపల దగ్గర 15 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు. సో నేను ఇందాకే మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా వీళ్ళని బయటకి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఇలాగా అన్న ఫీలింగ్ లేకుండా, అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న, లేకపోతే ఎక్కడైనా వాళ్ళ ఇళ్లలో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం అన్నది, లేకపోతే వాళ్ళు కోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు. సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట, స్లీపింగ్ పిల్స్ వేస్తున్నారంట, ఇలాంటి మాట్లాడారు. అమ్మ, చిన్నపిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మనం రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ రాజకీయాలు చేసుకుంటాం, అక్కడ మాట్లాడేసుకుంటాం, లేదు అనుకుంటే తిట్టేసుకుంటాం. కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది. వాళ్ళు కూడా వస్తారు, విజిట్ చేస్తారు. సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్టయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి. ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి. కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి, కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని, అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం. అలా సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయం. ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మనస్కరించాలి. ఆ లోపల పిల్లల్ని చూస్తే మనసు తరుక్కుపోయింది. నిన్న 18 సంవత్సరాలు, అందరూ 18 సంవత్సరాల లోపు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వాళ్ళ మీద రాజకీయాలు దేనికండి? వీలైతే సాయం చేద్దాం, సపోర్టివ్గా నిలబడదాం. ఆవిడ ఆల్రెడీ విషయం తెలిసిందంటే ఆవిడని ఇక్కడ నుంచి పంపించడం కూడా జరిగింది. ఆవిడ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. నేను మళ్ళీ వాళ్ళందరూ సపరేట్గా లోపల స్టాఫ్ అందరినీ వేరేగా కూర్చోబెట్టి ఓన్లీ పిల్లలతోనే మాట్లాడాను. కాకపోతే ఆ విజువల్స్ అన్ని బయటకు రాకూడదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు అంతే. వాళ్ళ పిల్లలు ఒకటేనండి. ఇప్పుడు పిల్లలు కొంతమంది చెప్పాను కదా, డిఫరెంట్ కేసెస్లో వస్తారు. కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, కొంతమంది పేరెంట్స్ కావాలని అక్కడ అంటే బయటకు పెడితే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి కొంతమంది పేరెంట్సే దగ్గర నుండి వీళ్ళని హోమ్లో జాయిన్ చేసే పరిస్థితి. కొన్ని కేసెస్లో పోక్సో
ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. నిజంగా కడుపు తరుక్కుపోయిందండి. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. 7 జిల్లాలకి ఇది ఒకటే 13 జిల్లాలు. 13 జిల్లాలు. అదే జిల్లా కోటి పెట్టే ఆలోచన ప్రస్తుతానికి నో ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్, లోపల పెద్దది, సఫిషియెంట్ గానే ఉన్నారు. అన్ని క్యామ్స్ అన్ని ఉన్నాయి, కెమెరాస్ అన్ని ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఒకసారి అదే పరిస్థితి కావాలి ఆ పరిస్థితి. మానసిక సామర్థ్యం ముందు శారీరక అంగవైకల్యం మచ్చకైనా కనిపించకుండా దివ్యాంగుల క్రీడలను ప్రోత్సహించాలని, ఇది మన అందరి సామాజిక బాధ్యతని పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బోడపాటి శివదత్ తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో కాకినాడ జిల్లా తుని రాజా గ్రౌండ్లో జరుగు దివ్యాంగుల వాలీబాల్ స్టేట్ మీట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బోడపాటి శివదత్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడంలోనూ ఆదరించడంలోనూ మన ప్రాంతానికి విశేష ఖ్యాతి ఉందని, అందుకే ఈ ప్రాంతాన్ని స్టేట్ మీట్ ఏర్పాటుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగ క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనడం జరుగుతుందని, మన ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు ప్రోత్సాహంతో వారు మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పారా వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్, ట్రెజరీ సంతోష్, గణేష్, స్వరూప్, మీడియా కోఆర్డినేటర్ బోడపాటి సతీష్, ఈవెంట్ ఆర్గనైజర్ గోవింద్, బోడపాటి శ్రీను, నాగశక్తి, మధు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి గాడిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే చోడిశెట్టి తిరుమల స్వామి గారు, అలాగే మరికొంతమంది అందరూ కూడా దీనికి ముందుగా పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సంవత్సరం మన తుని రాజా గ్రౌండ్లో రేపు 27, 28 తేదీల్లో 4th సిట్టింగ్ స్టేట్ మీట్, పారా వాలీబాల్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేసాం. ఈ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం ఈ 2 రోజులు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు. అందులోంచి బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీంకి సెలెక్ట్ చేసి స్టేట్ మీట్కి, స్టేట్ తరఫున నేషనల్స్కి పంపిస్తాం. నేషనల్స్లో సెలెక్ట్ అయిన వారు ఆ పైన ఒలింపిక్స్కి వెళ్ళే అర్హత సాధిస్తారు. కనుక నేను చేసే ఈ ప్రయత్నంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, మరి అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదు అని పెద్దలు చెప్పినట్టుగా ఈ దివ్యాంగ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా దీనికి సహకరించి అన్ని విధాల పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు. సో ఈ యొక్క అసోసియేషన్ గత లాస్ట్ 3 సార్లు కూడా వివిధ ప్రాంతాల్లో టోర్నమెంట్స్ పెట్టి స్టేట్కి, నేషనల్స్కి పంపించడం జరిగింది స్టేట్ తరఫున. ఈసారి చాలా భారీగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ అసోసియేషన్లో నేను కొత్తగా భాగస్వామిని, ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమించబడినందుకు నేను పుట్టిన ప్రాంతం నుంచి ప్రారంభించాలన్న ఉద్దేశంతో అసోసియేషన్ని రిక్వెస్ట్ చేసి తుని నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ తునిలో జరగబోయే స్టేట్ మీట్కి మీరందరూ కూడా సహకరించాలి. అలాగే నాతో పాటు వైస్ ప్రెసిడెంట్గా ఇంకా ప్రశాంతి గారు, అలాగే ట్రెజరర్గా మన సంతోష్ గారు, అలాగే గణేష్ గారు, అలాగే స్వరూప్ గారు. సో ఇలాగా వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు. అలాగే ఈ కార్యక్రమం జరుగుతున్న దానికి తుని స్టేట్ మీట్ ఏదైతే జరుగుతుందో ఈ 2025కి సంబంధించిన స్టేట్ మీట్ ఈ 2 డేస్కి ఈవెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్గా గోవింద్ గారిని కూడా నియమించడం జరిగింది. ప్రజాస్వామ్య వేదిక దైదీప్యమానంగా వెలుగొందడానికి ఓటే దీటైన ఆయుధమని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ పార్మన్ అహ్మద్ ఖాన్ అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైన ఆయుధమని కొనియాడారు. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని, నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేతలను ఎన్నుకొనుటకు సరైన మార్గం ఒక్క ఓటు హక్కు మాత్రమేనని అన్నారు. అవినీతి రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేసేందుకు ఓటు మాత్రమే ఆయుధమన్నారు. దీంతో పవిత్రమైన ఓటు హక్కును కాసుల కోసం, ఇతర ప్రలోభాల కోసం అమ్ముకొని అపవిత్రం చేయడం తగదు.
కొనసాగదన్నారు. ఈ సందర్భంగా నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. వికలాంగ ఓటర్లకు, వృద్ధులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి కె ప్రత్యూష, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, అదనపు ఎస్పీ కె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్ కూడలి నుంచి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు విలువను తయారు చేసే నృత్య ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ ర్యాలీ కార్యక్రమం చెప్తామా, అందరూ అడుగులు వేయి, ఓటు కోసం దరఖాస్తు చేయి, ఉత్సాహంగా అడుగులు వేయి. వజ్రాయుధం లాంటిది ఓటు. సమాజానికి ఆదర్శంగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా ఓటర్స్ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారికి కూడా మరి వారిని వేదికపై సాధారణంగా ఇక్కడ ప్రజల్ని చైతన్యపరచడం, స్టూడెంట్ అవేర్నెస్ పెంచడానికి అసలు ఓటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని పూర్తి స్థాయిలో మనం ఆ ఓటు హక్కును వినియోగించి This day was first celebrated in 2011. మీరు సో 18+ ఓటర్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ రోజు ప్రతి ఏడాది కూడా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్ నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల హిమబిందు పి హిమబిందు థర్డ్ ప్రైజ్ ఎలక్యూషన్ లో, అలాగే ఎస్ఎన్ఐటిలోని జే చైతన్య కోఆపరేటివ్ జూనియర్ కాలేజ్ అందరూ కూడా మహిళలే వచ్చారు. గవర్నమెంట్ కుమార్ బెస్ట్ బిఎల్ఓ ప్రేమ్ కుమార్ వెళ్ళండి. నెక్స్ట్ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ చాలా చక్కగా ముగ్గుల పోటీలో వీళ్ళిద్దరూ కూడా విన్ అయ్యారు. వాళ్ళు కూడా యంగ్ ఓటర్స్ అందరూ కూడా నేను చదువుతాను, వాళ్ళు వేదిక పైన రావాలి. నిల్చోండి, కార్డు ఇవ్వండి. నెక్స్ట్ బాబు జనగణ మన తదుపరి జనగణ మనతో ఈ కార్యక్రమాన్ని ముగించడానికి వీలు ఉంటుంది. మీరు ముందు పీడబ్ల్యూడీ అనేది వెళ్ళిపోయిన వాటర్స్ 25 జనవరికి స్పెషాలిటీ 77 యానివర్సరీ ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మనం నేషనల్ ఓటర్ డే సెలబ్రేట్ చేసాము. నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ షూర్ థీమ్ లాగా మనం ఈరోజు చాలామంది యంగ్ ఓటర్స్, పీడబ్ల్యూటీ ఓటర్స్, సీనియర్ సిటిజన్ పార్టిసిపేట్ చేశారు. మన నేషనల్ ఓటర్ డే ఉద్దేశం ఒకటి, పబ్లిక్ అవగాహన కోసం. మన రాష్ట్రం చూస్తే చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. సో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తర్వాత మనం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశం ప్రకారం మనం ఈరోజు పబ్లిక్ అవగాహన కోసం చాలామంది 18+ ఓటర్స్కి ఎపిక్ కార్డ్ కూడా ఇచ్చాము. తర్వాత సీనియర్ సిటిజన్కి సమ్మాన్ కోసం పీడబ్ల్యూడీ ఓటర్ సమ్మాన్ కూడా చేశాను.
అది ఒకటి ఉద్దేశం. పబ్లిక్ మనం ఓటింగ్కి వస్తే మన డెమోక్రసీ స్ట్రెంగ్తన్ ఉంది. సో ఎలక్షన్ ఒక ఫెస్టివల్ లాగా మన ప్రతి వారికి ఒక రిక్వెస్ట్, మీరు అదేవిధంగా చిన్న చిన్న ఫెస్టివల్ మీ కుటుంబంలో ఊర్లో సెలబ్రేట్ చేస్తున్నారు, అది ఎలక్షన్ కూడా మీరు ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయాలి. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో స్వాతంత్రానంతరం మనం ఏర్పరచుకున్న రాజ్యాంగాన్ని ప్రకారం ఓటు హక్కు అనేది ప్రప్రదంగా ప్రతి పౌరుడికి కల్పించబడింది. సో ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకున్నాడే మనం మంచి ప్రభుత్వాన్ని, మంచి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోగలం. అందువల్ల ఎవరైతే యంగ్స్టర్స్ 18 సంవత్సరాలకు వస్తున్నారో వాళ్ళందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఈవేళ ఒక ర్యాలీగా నిర్వహించి ఈ స్టూడెంట్స్ అందరికీ ఒక అవగాహన కల్పించి అందరూ కూడా ఈ 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటు హక్కుకి ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా 17 సంవత్సరాల నుండే ఎన్రోల్ చేసుకుంటూ 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించబడుతుంది. అలాగే ఈ ఓటు హక్కు వినియోగం కూడా తప్పకుండా అందరూ చేసుకోవాలి. దీని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల స్టూడెంట్స్, యంగ్స్టర్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరికి కూడా కొత్త కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ పెట్టింది, 80+ వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటు వేసుకునే అవకాశం వచ్చింది. అలాగే డిజేబుల్డ్ ఓటర్స్కి, అలాగే ఓల్డ్ సిటిజన్స్కి కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో తప్పకుండా ప్రతి పౌరుడు కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వెంటనే వాళ్ళు ఓటు హక్కు ఎన్రోల్ చేసుకొని ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇది మనందరి బాధ్యత. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మనం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలమని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటూ నమస్కారం. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సింహాద్రిపురంలో సైబర్ మోసంతో 12,000 పోగొట్టుకున్న రమేష్ అనే యువకుడు జియో ఆఫర్తో మీకు 3 కూపన్లు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు ఫోన్పే పిన్ నెంబర్ అడిగి 12,000 నొక్కేసిన కేటగాలు 1930 సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయమని చెప్తున్న పోలీసు. ఇలా కాకినాడ జిల్లా అండి, కిల్లంపూడి మండలం అండి, సింహాద్రిపురం అండి. నా పేరు గుత్తుల రమేష్ అండి. ఇలాగ ఫస్ట్ జియో సిమ్ నుంచి ఆఫర్ వచ్చిందని ఫోన్ చేశారండి. ఫోన్ చేయగానే చెప్పండి సార్ అన్నానండి. ఇలాగ మీకు కూపన్ వస్తుంది, అది నొక్కండి, అమౌంట్ వస్తుంది మీకు అన్నారండి. నొక్కానండి. నొక్కితే నా ఫోన్పే చూసుకుంటే 12,000 అమౌంట్ కట్ అయిపోయిందండి. ఇలాగ మరి మోసం చేసాడండి నన్ను. ఇలాగ మరి అనియా నా అమౌంట్ నాకు లేవనా అంటే వస్తే మొత్తం ఒక అకౌంట్లో ఒక 2,000 వేసుకో అన్నాడండి. వేసుకుంటే మొత్తం వచ్చేస్తాయి అన్నాడండి. అనియా నాకు ఆడ అసలు లేవనియా, అయ్యే ఉన్నాయని అంటే అయితే ఒక 5 రూపాయలు వేసుకో మొత్తం వచ్చేస్తాయి అన్నాడండి. కాంచో బతిమాలేనండి. సాంచో బతిమాలినా సరే కానీ వచ్చేస్తే 1 మినిట్ అని ఫోన్ కట్టేసాడండి. మరి ఇలాగ నేను పేదవాడినండి, నాకు ఏమీ లేదండి. ఇలా కూలి పని వారితో బతికేవాడినండి నేను. మరి ఇలాగ నాకు న్యాయం చేయమని చెప్తున్నానండి. ఇలా కిల్లంపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. వెళ్తే ఇలాగ 1930 కాల్ చేశారండి. కాల్ చేస్తే మీ సేవలో పంపారండి. మీ సేవలో పంపితే ఇలాగ కంప్లైంట్ పెట్టమన్నారండి. పెట్టామండి. మరి ఇలాగ మరి జరిగిందండి. ఇలాగ నాకులాగా ఎవరిని మోసపోవద్దని చెప్తున్నానండి. పోలీసు వారిని గట్రా నాకు న్యాయం చేయమని చెప్తున్నానండి. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెద్దాపురంలో ఆర్టీఓ కేఎస్టీ రమణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయం నుంచి మున్సిపల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయంలో సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించడంతో పాటు 18 సంవత్సరాల నుండి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు శ్రీ సూర్యవర్మ హాస్పిటల్స్ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు డాక్టర్ కెకే సాగర్ వర్మ, ఎంబీబీఎస్, డిఐ, డిఎం, ఎఫ్ఐసిసి. సబ్బవరం మండల కేంద్రంలో
ఎంపీటీఓ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి 3 రోడ్ల జంక్షన్లో మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో స్థానిక ఎంఓపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు విలువైనదని, దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరమని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులు భారతీయులై ఉంటే చాలు ఓటు హక్కు పొందవచ్చన్నారు. అనంతరం ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఓటు హక్కు మన బాధ్యత అని, ఓటు వేయలేనట్లయితే తనను తాను మర్చిపోయినట్లే అన్నారు. ర్యాలీలో విద్యార్థులు, అధికారులు ఓటుకు నోటు సమాజానికి చేటు, 5 ఏళ్లు ఓటు, 100 ఏళ్లు మన భవిష్యత్ అన్న నినాదాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఆర్డీ చైతన్య, డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ అప్పారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్య, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, ఎంఈఓలు ఎస్ లక్ష్మణరావు, రవీంద్రబాబు, ఏఓ శివరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నారాయణ, పలు శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిల క్రితం కాకుండా ఓటు వేస్తామని మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎన్నికలో భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈరోజు జాతీయ ఓటర్ హక్కు దినోత్సవాన్ని ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2011 సంవత్సరం నుంచి ఈ జాతీయ ఓటరు దినోత్సవం అన్నది మనం జరుపుకుంటున్నాం. ఎన్నికల సంఘం ఏర్పడి 75 సంవత్సరాలు జనవరి 25 నాటికి పూర్తయిన సందర్భంగా 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ప్రవర్తించి అందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఓటర్గా నమోదైన అందరూ కూడా తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకొని సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రకరకాల అవకాశాలు మనకి పార్టీ ప్రభుత్వం కల్పిస్తుంది. వాటన్నిటి గురించి ప్రజలకి తెలియజేయడం కోసం ఈరోజు జనవరి 25వ తారీఖు జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు మానవహారం, ప్రతిజ్ఞ, ఇంకా ర్యాలీలు కూడా నిర్వహించబడింది. అలానే మనకి 100 కోట్ల వరకు ఇంచుమించు ఓటర్ హక్కు ఓట్లు అన్నది నమోదు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో 99.10 లక్షల మంది ఇప్పటి వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. ఆ సంఖ్యను ఇంకా పెంచడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా దశలుగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఉత్సాహపరిచినటువంటి వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. సరైన నిర్ణయం తీసుకోవాలని, రాబోయే భావితరాలకు కూడా ఇది చాలా అవసరమని, ఒక ఓటు వినియోగం, ఒక ఓటు ఒక రోజు చేసామంటే అది 5 సంవత్సరాల భవిష్యత్తు కాబట్టి దాన్ని ఓటు కొనకూడదు, అమ్మకూడదు అనే ఒక నినాదంతో ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమం అందరూ కూడా పిల్లల పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం
కొమరగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగులతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించడమే కాకుండా వారితో గౌరవంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గట్టిగా సూచించారు. యు కొత్తపల్లి మండలం కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామస్తులు పలువురు టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ వైద్యులు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండరని, వైద్య సేవలు అందించట్లేదని, కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నారంటూ గ్రామస్తులు కొందరు మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులను వెంటబుచ్చుకొని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడి వైద్యులను, సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే ఆ విషయాలపై DM&HOకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనేమో కూర్చుని లెక్కలు ఈయనేమో చూస్తుంటారు. ఇద్దరు డాక్టర్ ఉన్నారంటే ఎందుకంటే ఇక్కడ ఇద్దరు డాక్టర్ ఉన్నారు. ఆయన ఫోన్ మాట్లాడుతుందని కూర్చోడానికి అంటారు. ఈయనేమో చూస్తుంటారు. అందులో పెద్ద డాక్టర్ ఇక్కడ ఓపీ మొత్తం ఈయన చూసేది. ఆయన లోపల సెల్ చూసుకుని ఆడుకుంటారు. మొన్న చూసుకుంటారు. మొన్న పెట్టమని పేపర్ గెలిపాల్సిందండి డాక్టర్ మాట్లాడి. గుడ్ మార్నింగ్ అండి. మీ కొమరగిరి వచ్చిన సీనియర్ డాక్టర్ అసలు హాస్పిటల్లో ఉండట్లేదండి. కొమరగిరిలో కంప్లైంట్ ఉంటే గ్రామంలో ఇలా హాస్పిటల్కి వచ్చాను తీసి. చాలా ఉంది రెక్లెస్గా అసలు ఎవరితో రెస్పాండ్ అవ్వడం, సెల్ ఫోన్ వాళ్ళు ఆడుకుంటూ కూర్చున్నాడు. జూనియర్తో వర్క్ చేస్తున్నాడు. సపోజ్ 100 మంది పేషెంట్లు వచ్చినప్పుడు ఇద్దరు షేర్ చేసుకుంటూ వచ్చేయాలి కదా. వాళ్ళు ఇతను చూసిందని చెప్పి వాళ్ళు 2 గంటలనే 3 గంటలనే వెయిట్ చేయాలి. ఈవేళ హాస్పిటల్ లేడు, ఎక్కడో సంచారానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తే తర్వాత ఇక్కడ సీసీ కెమెరా ఒకటి వర్క్ చేయట్లేదు. కెమెరా లాగింగ్ హాస్పిటల్ కమిటీకి కానీ ఒకసారి నాకు పిహెచ్సి లాగింగ్ మాకు పెట్టండి. పిహెచ్సీలు అన్ని కెమెరాస్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఆల్రెడీ కెమెరాస్ వర్కింగ్ లేవు. ఎవరిదైనా ఉంటుంది తీసుకున్నా మీకన్నా ఉండాలి కదా యాక్సెస్. ఏమవుతుందో తెలియదు. బాగాలేదు ఇస్తున్న యాటిట్యూడ్, కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి. మళ్ళీ మేము వచ్చి విజిట్ చేసే పరిస్థితి కాకుండా. కొమరగిరి పిహెచ్సి కొమరగిరిలో ప్రజల కంప్లైంట్ మీద విజిట్ చేయడం జరిగింది. 2 డాక్టర్స్ ఉన్నారు. జూనియర్ డాక్టర్ ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. సీనియర్ మీదే కంప్లైంట్ ఎక్కువ ఉన్నాయి గ్రామంలో. అంటే వచ్చిన పేషెంట్లకి రెస్పెక్ట్ లేకుండా, ఆయన అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా పేషెంట్స్లో. అదేవిధంగా గ్రామంలో ప్రజలు ఎవరు వచ్చినా కూడా మాట్లాడకుండా ఆయన నడవడిక గౌరవప్రదంగా లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ ఇస్తున్నాను. నేను ఇవాళ వచ్చాను, ఆయన సీట్లో కూడా లేరు, ఎక్కడికి వెళ్ళారు తెలియదు. అలాగే ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి. ఒక యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పి, అంటే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను విజిట్కి వచ్చాను. చేత రాబోయే రోజులు యాటిట్యూడ్ మార్చుకుని మంచి సర్వీస్ ప్రజలకి ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి DM&HO గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి దాని పద్ధతి తర్వాత ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని రావులపాలెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం నమూనా ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని కె రామలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థి నాయకుడు SPLను ఎన్నుకోవడానికి సుమారు 450 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. మండల విద్యాశాఖ అధికారి బి శ్రీనివాసరాజు మాట్లాడుతూ నిష్పక్షపాత ఎన్నికలు భారతీయ ప్రజాస్వామ్యానికి ఊపిరి వంటివని తెలిపారు. భావి భారత యువతలో ఓటు పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రజాస్వామ్యపు విలువలు కాపాడడంలో ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ మాక్ ఎలక్షన్ నిర్వహించామని రామలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె వీరభద్రం, మండల విద్యాశాఖ అధికారి బి శ్రీనివాసరాజు, పాఠశాల SMC చైర్మన్ నందం సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాక్ ఎలక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి, నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ఎంత ఇంపార్టెంట్, అలాగే ఆ ఓటు ద్వారా యువతలో ప్రజాస్వామ్యాన్ని అలాగే దాని మనుగడను పెంపొందించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ పాఠశాలలో SPL ఎన్నిక కోసం మాక్ ఎలక్షన్ జరిగింది.
ఈ ఎలక్షన్లో సుమారుగా 450 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి మామూలుగా ఎలక్షన్ ప్రక్రియలో నామినేషన్స్ దగ్గర నుంచి చివర ఎన్నికలు ఓటింగ్ జరగడం, లాస్ట్లో కౌంటింగ్ చేయడం, అలాగే విజేతను ప్రకటించడం, ఈ అన్ని ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయో మొత్తం ఆ అన్ని ప్రక్రియలను దశల వారీగా పాఠశాలలో రూపొందించి విద్యార్థుల చేత వాటిని అనుసరణ చేసేలా చేసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి చేయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గారు, అలాగే పాఠశాల చైర్మన్ గారు, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు, మా మిగతా ఉపాధ్యాయులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డేను పురస్కరించుకొని పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే లాయర్ల క్రీడా పోటీల్లో భాగంగా లాయర్ల క్రికెట్ మ్యాచ్ పిఠాపురంలో జరిగింది. కేవలం న్యాయస్థానంలోనే కాదు, క్రీడా మైదానంలో కూడా సత్తా చూపించగలమంటూ లాయర్లు ఉత్సాహభరితంగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. పట్టణంలోని RRBHR ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడా మైదానంలో పిఠాపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ జట్ల మధ్య T12 మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. బార్ అసోసియేషన్ సభ్యులంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, ఉపాధ్యక్షుడు SM అలీ, ప్రధాన కార్యదర్శి KS భాస్కర్, స్పోర్ట్స్ సెక్రటరీ మాగాపు బుజ్జి నగేష్ మీడియాతో మాట్లాడారు. భాస్కర్ గారి బంతిని మన పేరు పూర్తి చేసుకుని మొదటి మావారు మూడో బంతిని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మొదటి బంతిని పోలీస్ గారికి రెడీగా భాస్కరించాలని కోరుతున్నాను. ఈరోజు పిఠా టోర్నమెంట్ ని పురస్కరించుకొని ప్రెస్ వాళ్ళందరికీ కూడా అభినందనలు. గాల్లో కొట్టడం ద్వారా రేగన్ రాజు ఈ బంతిని ఏం చేస్తాడో చూడాలి. బంతిని ఆ బంతిని ఓపెనర్ బ్యాట్స్మెన్ మన గారు తన తదుపరి బాల్ ని రన్నింగ్ చేయడానికి మరి అక్కడ సిక్స్ కూడా మా భారతదేశం తరఫున గత సంవత్సరం నుంచి కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని మేము టోర్నమెంట్తో ఆటల పోటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ RRBHR గ్రౌండ్స్లో క్రికెట్ పోటీ కూడా నిర్వహిస్తున్నాము. ఈ ఆటల పోటీలకి మా న్యాయవాదులందరూ కూడా సహకారంతో, అలాగే మా న్యాయమూర్తుల సహకారంతో కూడా చక్కగా చేస్తున్నామండి. అది ఇక్కడ మాకు ఈ ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా మేము మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరికీ పోటీలు పెట్టడం జరిగింది. ఈ పోటీల్లో అన్నీ పెట్టామండి. ఆడవారికి కూడా ముగ్గులు పోటీలు అవి పెట్టాం, అంతాక్షరి అన్నీ పెట్టాం. ఈ రోజున షటిల్ కూడా పెట్టారు. దీనికి మా స్పోర్ట్స్ సెక్రటరీ గారు మాగా బుజ్జి గారు ఉండి ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మేము ఈ స్పోర్ట్స్ జరపడం కోసం మాకు జ్యుడిషియల్ ఆఫీసర్స్, మా 12th ఎడిషన్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మాకు చాలా సహకారాన్ని అందజేశారండి. ఇది మాకు ఎంత బాగుందంటే, ఈ స్పోర్ట్స్ అయిన తర్వాత ఈ స్పోర్ట్స్లో మాకు 2 లాభాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, మేమందరం చిన్న పెద్ద అందరం కలిసి అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్లు, జూనియర్ అడ్వకేట్లు అందరం కలిసి హ్యాపీగా ఈ స్పోర్ట్స్ తెలుపుతున్నామండి. రెండో విషయం ఏంటంటే, మాకు ఇది ఒక ఆట విడుపు. సంవత్సరం దాటిన తర్వాత, రిపబ్లిక్ డే వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కొత్తగా మేము మా పనుల్లోకి, అంటే మా ఆర్గ్యుమెంట్స్లోకి, మా క్లాస్ ఎగ్జామినేషన్కి, మా ఫైట్స్లోకి మేము వెళ్ళడానికి ముందు ఇది మాకు చిన్న ఆట విడుపుగా ఉందండి. ఇది చాలా మంచి విషయం. మేము ఇది ఎప్పటి నుంచి ముందు నుంచి జరుపుతున్నాం. దీనికి మాకు ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంతా సహకరించారండి. దీనికి మేము చాలా సంతోషిస్తూ రిపబ్లిక్ డే అందరికీ అడ్వాన్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మా బార్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరి న్యాయవాదులందరికీ, అలాగే జ్యుడిషియల్ స్టాఫ్ అందరికీ కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడం జరిగింది. మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. అలాగే మా న్యాయవాదులు అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేశారు. అందరికీ ధన్యవాదాలు. షటిల్ అన్నీ ఆడిపించడం జరిగింది. నెక్స్ట్ ముగ్గులు పోటీలు, ఆడవారికి గేమ్లో మ్యూజికల్ చైర్స్, మొత్తం లెమన్ అండ్ ఏమో అన్ని గేమ్స్ చేయడం జరిగింది. అంత్యాక్షరి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోర్టులో. ఇక్కడ క్రికెట్ కూడా ఎవ్రీ ఇయర్ మేము చేయడం జరుగుతుంది. నాకు మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా నాకు, మిగతా సీనియర్ జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా నాకు సహకారం చేయడంతో నేను పెట్టడం జరుగుతుంది. దీని అందరికీ కూడా బార్ అసోసియేషన్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గత వారం రోజులుగా
ఈ స్పోర్ట్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రిపబ్లిక్ డే పురస్కరించుకుని మరి ఈ స్పోర్ట్స్ అనేవి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. మరి నిరంతరం ఎంతో బిజీగా ఉంటూ న్యాయవాదులు వాళ్ళ కేసుల్లో బిజీగా ఉంటారు. ఈ యొక్క కార్యక్రమం వల్ల ఒక రీఫ్రెష్మెంట్ రావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో మళ్ళీ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం విధిగా నిర్వహించినటువంటి మా భారత ప్రెసిడెంట్ గారికి, అలాగే ఈ స్పోర్ట్స్ సెక్రటరీ టీం అందరికి కూడా పేరు ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ కూడా ఈ గేమ్స్లో భాగస్వామ్యం చేసి మాకు కూడా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించినందుకు అందరికీ పేరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఏలేశ్వరం నగర్ పంచాయతీలో అడుగుపెట్టిన ముద్రగడగిరి బాబు, ముద్రగడ పద్మనాభములను పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా విఘ్నేశ్వర ఆలయంలో పూజ అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు సిడగం వెంకటేశ్వరరావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్లు, పలు సంఘాల కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ముద్రగడగిరి మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి నగర పంచాయతీ పరిధిలో మొట్టమొదటిగా ఈరోజు పార్టీ నాయకులను, కార్యకర్తలను కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. నగర పంచాయతీ పరిధిలో అడుగడుగునా తమకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఏలేశ్వరం నగర పంచాయతీ గుండె వంటిదని, పార్టీ అభివృద్ధి ప్రతిష్ఠ దిశగా పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. పార్టీ కార్యకర్తలకు కష్టసుఖాల్లో మీ ఆప్తుడుగా అండగా నేనుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నగర పంచాయతీలో పలువురు ప్రముఖుల వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోవింద్, సుంకర రాంబాబు, సామంతుల సూర్యకుమార్, జువ్విన వీర్రాజు, వాగు బలరాం, బీశెట్టి అప్పలరాజు, గుడాల రాంబాబు, ఇజ్జనగిరి ప్రసాద్, నియోజకవర్గం పరిధిలో పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. టౌన్ రావడం జరిగిందండి. ఇవాళ మీ అందరి ఉత్సాహం, మీ అందరి ఆశీర్వాదం తీసుకుని చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ ఏలేశ్వరం టౌన్ ఉద్దేశించి ఒక చిన్న మాట అండి. అందరికీ నమస్కారం అండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గం కోఆర్డినేటర్గా అనౌన్స్ చేశాక మొట్టమొదటిసారిగా ఏలేశ్వరం టౌన్ రావడం చాలా ఆనందంగా ఉందండి. ఈవేళ ఏర్పాట్లన్నీ చూసిన వెంకటేశ్వరరావు గారికి, గోవింద్ గారికి, సూర్యకుమార్ గారికి, మన రాంబాబు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మన నగర పంచాయతీ ఉద్దేశించి ఒక చిన్న మాట అండి. శరీరానికి గుండె ఎలాంటిదో మన నియోజకవర్గానికి ఏలేశ్వరం టౌన్ అంత ఇంపార్టెంట్ అండి. అన్ని అవయవాలు రక్త ప్రసరణ కోసం గుండె పట్ల ఎలా వెయిట్ చేస్తుంటాయో అదే విధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఊరు, టౌన్లో ఏం జరుగుతుంది, గాలి ఎటువైపు వెళ్తుంది, నాయకులు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తుంటారండి. అందువల్ల ప్రతి వార్డులోని ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి ఒకే మాట మీద, ఒకే బాట మీద నడుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి వార్డులో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని మన అందరికీ నేను పిలుపునిచ్చానండి. ఈ విధంగా అందరినీ కలుసుకోవడం, నాన్నగారితో ఇక్కడ రావడం, నాన్నగారి గురించి అందరూ తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. పార్టీని బలోపేతం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం జయంగానే నడుస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను సార్. నమస్తే. తెలుగు నాటక రంగాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భక్తులు అన్నారు. ముప్పన రామారావు కళా ప్రాంగణంలో ఇంధన జయకృష్ణ కళావేదికపై ఉభయ తెలుగు రాష్ట్రాల షష్టమ నాటిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగ్విజయంగా 5 నాటికా పోటీలు విజయవంతంగా జరిగాయని, 6వ నాటికా పోటీలు విజయవంతంగా జరుగుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోనే నాటకాలు బతుకుతాయని అనడానికి ఇక్కడ జరుగుతున్న పరిషత్నే ఉదాహరణ అన్నారు. నాటకాలకు ఇంకా జనాదరణ తగ్గలేదని చెప్పడానికి నాటక ప్రదర్శనకి వచ్చి హాజరవుతున్న ప్రజానికమే ఉదాహరణ అన్నారు. ముప్పన రామారావు చిత్రపటానికి ముప్పన వీర్రాజు, ఇంధన జయకృష్ణ చిత్రపటానికి లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన ముప్పన వీర్రాజు చేశారు. వేదికను ఇంధన లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎస్ఐ వి మౌనిక, ఆహ్వానితులుగా
చంద్రమాంపల్లి సర్పంచ్ కురుమేళ్ల లోవరాజు, ఎంపీటీసీ గోపు వరలక్ష్మి, నారాయణమూర్తి, చేనేత సొసైటీ అధ్యక్షులు ముప్పన వీర్రాజు, ఆజాద్ నేషనల్ ఆర్మీ కొత్తెం వెంకట శ్రీనివాస్, కోటి కొమ్మిరెడ్డి బుజ్జి, రేలంగి బుజ్జి, సిఎస్ఆర్ మూర్తి తదితరులు మాట్లాడారు. స్నేహ ఆర్ట్స్ అధ్యక్షులు గొందేసి రాజా, గౌరవాధ్యక్షులు ఇందన బ్రహ్మానందం, కొత్తెం స్వామినాథన్, దేవాడ పాపేశ్వరరావు, మంతెన సత్యబాబు, మానేపల్లి రవీంద్ర, కేదారి నాగేశ్వరరావు, గుందేసి సత్యానందం, వెన్నా సత్యనారాయణ, నూకలమంతి నానాజీ, పాలాని సత్యబాబు, కురుమెల్ల శ్రీనివాస్, కర్రి స్వామి, మాగాపు నాగేశ్వరరావు, కంటిపోయిన ప్రసాద్, జ్యోతుల దురబాబు, సమ్మెట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు రొంగల వీర్రాజు, దారపురెడ్డి కృష్ణ, డి సత్యనారాయణ, రామిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ పరిషత్తు ఎన్ని సంవత్సరాలు జరిగినా అన్ని సంవత్సరాలు కూడా నేను ఉంటాను, మీ తోడుగా ఉంటాను, నాకు వర్క్ వస్తువు నేను ఇస్తాను, నాన్నగారి పేరు మీద అని చెప్పి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. వారిని ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. చాలా సంతోషం అండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇంత చక్కగా ఈ హార్ట్ వారు నాటక కళా పరిషత్ చేయటం చాలా ఆనందం. అదే మా నాన్నగారి పేరు మీద ఒకసారి మొదట్లో వచ్చినప్పుడు అడిగితే, ఎందుకంటే నాకు ఇక్కడ మీ పక్కనే తాటిపత్తి గ్రామంలో నేను పంతం పద్మనాభం గారు మా నాన్నగారు కూడా వచ్చి ఇక్కడ వారితో ఉండి డ్రామా నాటకాలు ఇవన్నీ చూసేవాడిని. అప్పటి నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది దీని మీద. మంచి మెసేజ్ డే టు డే ఇక్కడ కూడా చాలా మంచి మంచి కథలతో మంచి మంచి చాలా బాగా మంచి ఇదేంటిది మంచి సబ్జెక్ట్ తో మనకి ప్రజలకి అట్టుకునేది మంచి సబ్జెక్టులతో ఇక్కడ చేస్తున్నారు. ఈ స్నేహ కళా పరిషత్ 6వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామాల్లో ప్రజా చైతన్యం అంటే ఇప్పుడు ముందు యువరాజు గారు చెప్పారు, తాటిపర్తిలో ఒకప్పుడు వచ్చి మేము 1914 చూసామని. మీకు ఈ దివిలి, చంద్రమాపల్లి, తాటిపర్తి ఈ పరిసర గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా కళాభిమానం కలిగినటువంటి వ్యక్తులు. ఇటువంటి కార్యక్రమానికి నేనున్నానని చెప్పి ఎవరన్నా ముందుకొచ్చి కార్యక్రమం చేస్తున్నారంటే వారికి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దానిలో మన చిన్నవారైనా ఇక్కడ ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా రాజా గారు ఈ అపార్ట్మెంట్ లో అందరూ నన్ను ఒరే వాచ్మెన్ అరే వాచ్మెన్ అనిపించేవాళ్ళే. మీరు గారు నన్ను నన్ను ముత్యాలు అని పేరు అచ్చ మా అమ్మ నాయనలా. అందుకే గారు మీరంటే నాకు అలా గౌరవం. చూడరా నిన్నే చూడయ్యా చూడయ్యా ఇదిగో మీ అమ్మ మీ నాయన దీంట్లో ఈ బాత్సమ్మా నా పేరు రేయమ్మ కాదు రాణమ్మ. అబ్బో నగరానికి వచ్చినాక పిలిస్తే నీ పేరు మారినది, పెట్టే బొట్టు మారినది, చీర కట్టు మారినది, అసలు యాస కూడా మారింది కదా. మరి ఇన్నాళ్ళు అంటే ఆ మార్మల పల్లె
పల్లెటూరులో ఆ మట్టి మనుషుల మధ్య బతికాం. ఇది ఇక్కడ అందరూ చదువుకునే వాళ్ళని ఏ మాత్రం మారకపోతే సొరకంగా చూడరు. మట్టి మనుషులని కొట్టుతారే మాట. ఆ పల్లెటూరులో మట్టి మనుషులే లేకపోతే డబ్బుతో కలిసిన ఈ సిటీలు తిండి లేక బొక్క సిక్కిపోతాయి. పండించే రైతులు తల్లి లాంటి పంటనిచ్చే ఆ నీలమ్మ తల్లి లాంటిది. ఇక్కడ నీకు ఒక్క కారు కాదే 2 కార్లకు నేను పార్టీ పెట్టి చూపిస్తా. ముందు కదా పైసలు తీసుకొని రా. ఆ విషయం నమస్తే సెక్రటరీ సారు. నమస్తే నమస్తే. మీద ఫ్లోర్స్ అన్ని క్లీన్ చేసినావా? చేసాను సార్. ఇలా పత్తాలి అన్ని పాత్ర ప్రాంతాలకు పోయి మెయింటెనెన్స్ వాటర్ బిల్ కలెక్ట్ మొన్నకెళ్ళి ఆ క్లీనర్ ఫోన్ వాళ్ళ కిచెన్ లో నీళ్ళు అదేదో రిపేరింగ్ కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలో వేంచేసి ఉన్న స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 69వ జపయజ్ఞ పారాయణ జరిగింది. శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యాన శనివారం ఉదయం ఏడుకొండల స్వామికి సప్తగిరులతో కలశారాధన నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం, శ్రీదేవి భూదేవి సమేతంగా శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి కలశాలకు సహస్ర గోవింద నామ పారాయణ, పసుపు కుంకుమలతో పుష్పార్చన, 7 వారాల జ్యోతులతో, నవగ్రహ దీపారాధనతో, మాల సేవలతో అన్నమయ సంకీర్తనలు ఆలపించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు తిరుమల తిరుపతి పాదయాత్రికుల గురుస్వామి దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ మరో 39 వారాలలో శ్రీవారి పారాయణ పూర్తి చేసి అక్టోబర్ 25న తిరుమలకు బస్ యాత్ర, కోలసంబరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ ఉత్సవం, వారి అన్న సమారాధన జరుగుతాయన్నారు. భోగి మంటల్లో వేలిసిన స్వయంభూ శక్తి గణపతి విగ్రహ ఉపాసకునిగా తిరుమల పాదయాత్ర చేసి పంచలోహాల తాపడంతో చేపట్టిన కాంస్య కవచ యజ్ఞం పరిపూర్ణం చేసేందుకు శ్రీవారి పాదాల ప్రతిష్టతో లోక కళ్యాణార్థం 108 వారాల జపయజ్ఞ పారాయణను పీఠం నిర్వహిస్తుందని తెలిపారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనాథరక్షగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 69వ జపయజ్ఞ పారాయణ ఈ రోజున సుప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా జరిగింది. ఈ విధంగా ఇంకా 39 వారాల పాటు జరుగుతుంది. ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో ఇక్కడ శ్రీవారి సేవకులు బియ్యపు పిండి, బెల్లము, అరటిపండు గుజ్జుతో తయారు చేసినటువంటి 7 ప్రమిదల్లో 7 జ్యోతులు వెలిగించుకుంటూ 7 వారాలు ఈ దీపారాధన కార్యక్రమాన్ని ఆవునెత్తితో చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేసినటువంటి వారిలో సంకల్ప సిద్ధి శుభప్రదంగా జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క 69 వారాల్లో 6 కన్యలకి వివాహాలు జరిగినటువంటి సంతోషకరమైనటువంటి ఈ యొక్క శ్రీవారి పాదాల వద్ద ఈ దీపారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి, అదేవిధంగా ఏల్నాడు శని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశము, ఈ శ్రీవారి పాదాల వద్ద దీపాలు వెలిగించుకోవడం వల్ల మరి కార్యసిద్ధికి విగ్రహాలు లేకుండా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల వద్ద జరిగేటువంటి దివ్య దీపారాధనలో అందరూ కూడా భాగస్వాములు కావచ్చు. ఇక్కడ కులంతో, మతంతో, ఉన్న వాళ్ళతోటి, లేని వాళ్ళతోటి ఎటువంటి ప్రమేయం లేదు. ఎవరైనా సరే కూడా భగవత్ ఆరాధన చేసుకోవచ్చు. అదేవిధంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిపినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడానికి 108 వారాల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 108 వారాల అనంతరం శ్రీవారి సేవా సమాజంతో
తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం, భారీ అన్న సమారాధనలతోటి ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, లోక కళ్యాణార్థి కార్యక్రమాలు భోగి గణపతి పీఠం నిర్వహిస్తోందని తెలియజేసుకుంటూ ఓం గం గణపతయే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథరక్షక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 69వ జపయజ్ఞ పారాయణ ఈ రోజున సుప్రదంగా జయప్రదంగా మంగళకరంగా జరిగింది. ఈ విధంగా ఇంకా 39 వారాల పాటు జరుగుతుంది. ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో ఇక్కడ శ్రీవారి సేవకులు బియ్యపు పిండి, బెల్లము, అరటిపండు గుజ్జుతో తయారు చేసినటువంటి 7 ప్రమిదల్లో 7 జ్యోతులు వెలిగించుకుంటూ 7 వారాలు ఈ దీపారాధన కార్యక్రమాన్ని ఆవునెత్తితో చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేసినటువంటి వారిలో సంకల్ప సిద్ధి శుభప్రదంగా జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క 69 వారాల్లో 6 కన్యలకి వివాహాలు జరిగినటువంటి సంతోషకరమైనటువంటి ఈ యొక్క శ్రీవారి పాదాల వద్ద ఈ దీపారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి, అదేవిధంగా ఏల్నాడు శని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశము, ఈ శ్రీవారి పాదాల వద్ద దీపాలు వెలిగించుకోవడం వల్ల మరి కార్యసిద్ధికి విఘ్నాలు లేకుండా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల వద్ద జరిగేటువంటి దివ్య దీపారాధనలో అందరూ కూడా భాగస్వాములు కావచ్చు. ఇక్కడ కులంతో, మతంతో, ఉన్న వాళ్ళతో, లేని వాళ్ళతో ఎటువంటి ప్రమేయం లేదు. ఎవరైనా సరే కూడా భగవత్ ఆరాధన చేసుకోవచ్చు. అదేవిధంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిపినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడానికి 108 వారాల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 108 వారాల అనంతరం శ్రీవారి సేవా సమాజంతో తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం, భారీ అన్న సమారాధనలతోటి ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, లోక కళ్యాణార్థి కార్యక్రమాలు భోగి గణపతి పీఠం నిర్వహిస్తోందని తెలియజేసుకుంటూ ఓం గం గణపతయే నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపట్నంలో బాలికల సదన్ను సందర్శించి తాజా పరిస్థితులపై మంత్రి ఆరా తీసిన హోంమంత్రి. ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని, చిన్నపిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన అనిత. దివ్యాంగుల క్రీడలను ప్రోత్సహించాలని, ఇది మనందరి సామాజిక బాధ్యతన్న పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బోడపాటి. ఈ నెల 27-28 తేదీల్లో తునిలో జరుగు దివ్యాంగుల వాలీబాల్ పోటీల క్రీడా ప్రాంగణం పరిశీలించిన శివదత్.
ప్రజాస్వామ్య వ్యవస్థ దైదీప్యమానంగా వెలుగొందడానికి ఓటే దీటైన ఆయుధమని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఓటు విలువను తెలియజేసిన ఫార్మన్ అహ్మద్ ఖాన్. పన్నెండు జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం సింహాద్రిపురంలో యువకుడిని బురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు. జియో ఆఫర్తో మీకు 3 కూపన్లు వస్తాయని నమ్మించిన రమేష్ నుంచి 12,000 కాజేసిన నేరగాళ్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు శ్రీ సూర్యవర్మ హాస్పిటల్స్ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు డాక్టర్ కె సాగర్ వర్మ, ఎంబీబీఎస్, డిఐ, డిఎం, FICC.